హాయ్ అండి. ఈరోజు ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. మనం హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు వన్ సైడ్ ఇలా క్లాత్ అనేది తక్కువ వస్తుందండి. ఇప్పుడు ఏ విధంగా జాయింట్ చేసుకోవాలనేది చూపిస్తాను. మెయిన్ క్లాత్ అయినా సరే, లైనింగ్ క్లాత్ అయినా సరే, ఏ తక్కువ వచ్చినా సరే సింపుల్గా ఎలా జాయింట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా జాయింట్ చేసి పెట్టేసుకున్నాను గమ్ముతో. ఇప్పుడు మనకి ఎంత క్లాత్ అయితే తక్కువ వచ్చిందో అంత క్లాత్ తీసుకోవాలన్నమాట. మనకి సైడ్ ఎంత క్లాత్ అయితే తక్కువ వచ్చిందో అంత క్లాత్ తీసుకోవాలి. నాకైతే ఇక్కడ లైనింగ్ తక్కువ వచ్చిందనమాట. లైనింగ్ ఇలా తీసుకున్నాను. కింద మనం పావించ్ అయితే ఖర్చు తీసుకున్నాం కదా, ఆ పావించు ఇలా ఫోల్డ్ చేసి అక్కడి నుంచి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఇలా ఫోల్డ్ చేసి దీనిపైనే ఒక స్టిచ్ వేసామంటే మనకి జాయింట్ అనేది పడిపోతుంది అనమాట. ఇలా జాయింట్ వచ్చేసింది కదా. ఇప్పుడు దీని మీదే మనకి ఎంత క్లాత్ అయితే హ్యాండ్కి కావాలో అంతవరకు ఇలా జాయింట్ చేసుకొని స్టిచ్ వేసేసుకున్నామంటే మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట ఫినిషింగు. జాయింట్ వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. మనకి జాయింట్ వేసింది కూడా తెలియదండి, కుట్టు అంత నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్. ఫస్ట్ లైనింగ్ జాయింట్ చేసుకుని ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసుకోవడం కన్నా ఈ విధంగా జాయింట్ చేసుకున్నారంటే చాలా ఈజీగా అయిపోతుందండి. 2 హ్యాండ్స్ కూడా సేమ్ అదేలాగానే జాయింట్ చేసుకున్నాను. చూసారు కదా, ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చిందనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా సరే, లైనింగ్ అయినా సరే ఇదే ప్రాసెస్ అండి. థ్యాంక్ యూ.